నగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పిల్లల్ని తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోతున్న వరలక్ష్మి వైష్ణవి గురించి వచ్చి గుండె పగిలే నిజాల్ని తెలుసుకున్న విష్ణు నిజంగానే విష్ణువు తనకి కవల పిల్లలని తెలుసుకోబోతున్నాడా? విష్ణు వరలక్ష్మి ఒకటవబోతున్నారా అనేది తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వెన్నెల అయితే ఇక వరలక్ష్మితోనే ఉంటానని చెప్పడంతో అప్పుడే విష్ణు అయితే ఒక నిర్ణయానికి వస్తాడు. ఇక్కడే ఉంటే వరలక్ష్మి నా కూతుర్ని నాకు దూరం చేస్తుంది, అందుకని అసలు హైదరాబాదులోనే లేకుండా ఎప్పటికీ కూడా హైదరాబాద్ రాకుండా నేను వైష్ణవిని తీసుకొని వెళ్ళిపోతాను, బెంగళూరు వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు. దాంతో ఒక్కసారి వేదవతి అయితే ఏంటి విష్ణు అంత నిర్ణయం తీసుకున్నావు అని అంటూ ఉంటే, తప్పదమ్మా, వైష్ణవి నాకు దక్కాలంటే వరలక్ష్మికి దూరంగా వెళ్ళిపోవాల్సిందే, మీరు ఇక్కడే ఉండండి, నేను వైష్ణవి మాత్రమే వెళ్తాను అని అంటూ ఉంటాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే వెన్నెల అయితే నాన్న నన్ను బెంగళూరు తీసుకువెళ్ళిపోతున్నారు, ఇలా జరగకుండా ఉండాలంటే నేను వెంటనే వెన్నెల వైష్ణవితో మాట్లాడాలి, వైష్ణవి ఈ సమస్యకి సరైన పరిహారం చూపిస్తుంది అని వెన్నెల మనసులో అనుకుంటూ పక్కనే ఉన్న నందినితో అంటూ ఉంటుంది. ఎలాగో నేను బెంగళూరు వెళ్ళిపోతున్నాను కదా అత్త, వెళ్ళి మా ఫ్రెండ్స్తో మాట్లాడి వస్తాను అని అంటూ ఉంటుంది. అప్పుడే నందిని అయితే వద్దు వైష్ణవి, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళావంటే మళ్ళీ విష్ణు అన్నయ్య వచ్చాడంటే నన్ను తిడతాడు, నిన్ను ఎక్కడికి పంపొద్దని నాకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు అని అంటూ ఉంటుంది. నందిని అయితే ఆ మాట విని ఇప్పుడు నేను ఎలాగా వైష్ణవిని అమ్మని కలవాలి అని అంటూ వెన్నెల అయితే చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోకి విష్ణు అయితే వస్తాడు. విష్ణు వచ్చిన తర్వాత పద వైష్ణవి మనం వెళ్ళిపోదాము అని అంటూ ఉంటాడు. ఏంటి ఇప్పుడేనా అని అంటూ ఉంటుంది. వెన్నెల అయితే అవును ఇప్పుడే మనం వెళ్ళిపోతున్నాము అని చెప్పి అనగానే మేం కూడా ఎయిర్పోర్ట్ దాకా వస్తాము అని వేదవతి, చిన్న, నందిని, అజయ్ అందరూ కూడా కారులో అయితే బయలుదేరుతారు. మరొక పక్క వరలక్ష్మి ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వెన్నెల అయితే దారిలో కారు ఆపమని అంటుంది. నాకు దాహంగా ఉంది, వెళ్ళి వాటర్ తీసుకురండి అని అంటూ ఉంటుంది. అప్పుడే విష్ణు వాటర్ తీసుకురావడానికి వెళ్తాడు. ఇంతలో ఎవరూ చూడకుండా వెన్నెల అయితే అక్కడి నుంచి పారిపోయి వరలక్ష్మి దగ్గరికి వచ్చేస్తుంది. వరలక్ష్మి వెన్నెలను చూసి వెన్నెల అంటూ వరలక్ష్మి వెన్నెలని హద్దుకుంటుంది. నన్ను నాన్న బెంగళూరు తీసుకువెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు, నేను బెంగళూరు వెళ్ళేటప్పుడే నాన్న నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చేసానమ్మా అని అంటూ వెన్నెల జరిగిందంతా చెప్తుంది. అప్పుడే మిమ్మల్ని నా నుంచి దూరం చేయకుండా ఉండాలంటే మనం కూడా ఊరు వదిలి వెళ్ళిపోవాలి, అసలు ఇప్పుడు మీ నాన్న వచ్చేలోపే మీ ఇద్దరిని తీసుకొని నేను దూరంగా వెళ్ళిపోతాను, లేకపోతే మీ నాన్న నాకు దూరం చేస్తాడు అని అంటూ వైష్ణవి వెన్నెలతో చెప్తూ ఉంటుంది. వరలక్ష్మి అయితే ఇంతలో వైష్ణవి కనిపించడం లేదేంటని విష్ణు మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. అప్పుడే అజయ్ అయితే ఒకవేళ వైష్ణవి వరలక్ష్మి దగ్గరికి వెళ్ళిపోయిందంటావా అని విష్ణుతో అనగానే ఖచ్చితంగా అక్కడికే వెళ్ళుంటుంది అని అంటూ ఉంటాడు విష్ణు. వెంటనే విష్ణు అయితే జానుకి కాల్ చేస్తాడు. జాను వైష్ణవి అక్కడికి వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు. అది అని తడబడుతూ ఉంటుంది జాను. నువ్వు తడబడుతుంటేనే నాకు అర్థమైపోయిందిలే అని అనుకుంటూ విష్ణు అయితే తన కుటుంబాన్ని తీసుకొని వరలక్ష్మి ఇంటికైతే బయలుదేరుతాడు. వరలక్ష్మి కుటుంబం మొత్తం కూడా పిల్లల్ని తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని బయటకు వస్తే బ్యాగులు తీసుకొని బయటకైతే వస్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి విష్ణు అయితే వస్తాడు. విష్ణు లోపలికి అలా వస్తూ ఉండగా వెన్నెల వైష్ణవిని తీసుకొని వరలక్ష్మి కూడా బయటికి వస్తుంది. అలా బయటికి వచ్చిన వరలక్ష్మి వెన్నెల వైష్ణవిని చూసి విష్ణు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. విష్ణు అయితే ఇదేంటి వీళ్ళు ఇద్దరు ఉన్నారు అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. అలాగే నందిని కూడా ఏంటన్నయ్యా వైష్ణవిలాగే మరొక అమ్మాయి ఉందేంటి అని నందిని, వేదవతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు.
బేబీ అని పిలవంగానే విష్ణు అప్పుడే వైష్ణవి పరిగెత్తుకుంటూ విష్ణు దగ్గరికి వెళ్తుంది. విష్ణుని కౌగిలించుకుంటుంది. నేను బేబీ నీ వైష్ణవిని అని అంటూ ఉంటుంది. వైష్ణవి తను అని వెన్నెల వంక చూపిస్తూ ఉంటాడు విష్ణు. అయితే అప్పుడు ఇక వైష్ణవి అయితే తను నా చెల్లెలు, అంటే మేమిద్దరం కవల పిల్లలం, మీ పిల్లలమే అని చెప్తారు. పిల్లలైతే అప్పుడే ఇక వరలక్ష్మిని చూసి వరలక్ష్మి ఏంటిదంతా అని అడుగుతూ ఉంటాడు విష్ణు. అయితే వైష్ణవి చెప్పింది కదా విష్ణు గారు, వీళ్ళిద్దరూ కూడా మన పిల్లలే, వీళ్ళిద్దరూ కవల పిల్లలు, నాకు కవల పిల్లలు పుట్టారు. ఒక పాపని మీరు తీసుకుపోయారు, మరొక పాపని ధర తీసుకువెళ్ళి అనాథాశ్రమంలో తను వదిలేసింది. నా పిల్లలిద్దరినీ కూడా మీరు నాకు దూరం చేసి 6 సంవత్సరాలు నాకు పిల్లలు లేని దాన్నిగా ఒక గొడ్రాలుగా తిరిగేలా చేశారు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. చెప్పుడు మాటలు విని మీరు నన్ను వదిలేసుకున్నారు, మీతో జీవితాన్ని పంచుకోవాలని వచ్చిన నన్ను మీరు అపార్థం చేసుకున్నారు అని అంటూ ఉంటుంది. ఆ రోజు మీ అమ్మగారు నా గురించి అలా అయిపోయారని మీరు అనుకున్నారు, కానీ ఆ రోజు నేను మీతో కాపురం చెయ్యాలని నేను ఆశపడ్డాను. నా విష్ణు జోలికి రావద్దు, విష్ణుని శాశ్వతంగా వదిలేయమని మీ అమ్మ నా కాళ్ళు పట్టుకుంది, సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది అని వరలక్ష్మి అనగానే అప్పుడే వేదవతి వంక చూస్తాడు విష్ణు. అయితే ఏంటమ్మ ఇదంతా, తను చెప్పేది నిజమేనా? ఆ రోజు వరలక్ష్మి నాతో కలిసి ఉండడానికి నీతో మాట్లాడిందా వచ్చి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక గుర్తుకు తెచ్చుకుంటుంది వేదవతి. ఇక వేదవతికి గుర్తుకొస్తుంది, అవును విష్ణు ఆ రోజు నిజంగానే ఇదంతా జరిగింది, కావాలని ధర మాటలు విని నేను వరలక్ష్మిని నీకు దూరం చేశాను, అందుకనేనేమో ఆ భగవంతుడు నాకు ఇలా వీల్ చైర్లో కూర్చోమని పక్షవాతాన్ని రప్పించాడు అని అంటూ ఉంటుంది వేదవతి. అయితే ఇక వేదవతి అన్న మాటకి అప్పుడే ఇక విష్ణు షాక్ అయిపోతూ ఉంటాడు. అంతేకాదు ఆ రోజు మీ అమ్మగారిని తల మీద కొట్టింది కూడా ధరానే, ధర వల్లే మీ అమ్మగారు గాయమయ్యారు. మీ అమ్మగారిని హాస్పిటల్లో నేను వెన్నెలని తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించాము అని కూడా వరలక్ష్మి చెప్తుంది. అవును నాన్న, ఆ రోజు అమ్మే నానమ్మని కాపాడింది అని అంటూ నిజాలన్నీ కూడా బయట పెడుతుంది వరలక్ష్మి. ఇన్ని చేసినా సరే నా మీద మీరు ద్వేషాన్ని పెంచుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కూడా నా బిడ్డని నాకు దూరం చేసి బెంగళూరు తీసుకువెళ్ళిపోదామనుకున్నారు, అందుకే నా పిల్లల్ని తీసుకొని నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని వరలక్ష్మి అంటుంది. ఈ మాటలు విన్న విష్ణు అయితే చాలా కుప్పకూలిపోతాడు. నన్ను క్షమించు వరలక్ష్మి, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, నిన్ను నా కూతుర్ని వదిలి నేను ఉండలేను అని విష్ణు ఇక వరలక్ష్మికి క్షమాపణ చెప్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.